అందరూ ఏడుస్తున్నారు, వాళ్ళ ఆడపిల్లలు అందరూ వచ్చారు. ఇంకా బాధ అనిపించింది నాకు. అందరూ వచ్చింది వారం రోజులు అవుతుందంట వాళ్ళకి తెలిసి. నాకు ఇందాక చెప్పింది, డబ్బుల కోసం ఫోన్ చేస్తే చెప్పింది, డబ్బులు పంపించలేవేందని ఫోన్ చేస్తే ఏడుస్తుంది. మహేశ్వరి ఇస్తానులే, పొదుపు కూడా ఈసారి కష్టమే, నేను కట్టడం లేట్ అవుతుందేమో నాది అని అంటుంది. ఏం మాట్లాడలేదు నేను, సర్లే అన్న అంతే. చేసేది ఏముంది, కష్టం అందరికీ ఉంటాయి కదా. ఏం మాట్లాడలేదు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎవరికైనా సరే మనం తినే బియ్యమో మరి అన్న కూరగాయలు పండ్లు దేనివల్ల తెలియదు. ప్రతి ఒక్కరు ఆడవాళ్ళకి అదే వస్తుంది. ఎంత గర్భసంచులు నొప్పి నీరు బుడగలు అంటున్నారు, బుడగలే పెద్ద పెద్దగా అయ్యి క్యాన్సర్ కింద అవుతుంది. ప్రతి ఒక్కరికి అంతే ఉంది ఇప్పుడు. చాలామందికి అదే ఉంది. అదే అవతల పక్క కారణీయం అవును, క్యాన్సర్ నుంచి కాపాడలేమన్నమాట క్యాన్సర్ వస్తే. ఎందుకంటే మా అమ్మ కూడా క్యాన్సరే, మా అత్తయ్య కూడా క్యాన్సరే. అర్థమైందా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడమాకు బ్రహ్మ, ఓకేనా? అర్థమవుతుందా? ఎవరికి ఎంతవరకు రాసి పెట్టుంటే అంతవరకే బ్రతుకుతారు ఈ ప్రపంచంలో. అర్థమవుతుందా? ఈ తినే అన్నం ఎంతవరకు రాసి పెట్టుంటే మన రాతలో, మనం అంతవరకు ఈ భూమి మీద ఉంటాం. అర్థమవుతుందా? ఈరోజు నువ్వు కావచ్చు, రేపు నేను కావచ్చు. ఎవరు ఎప్పుడు వెళ్తామో కూడా తెలియదు, ఒకరోజు ముందు వెనక అంతే. అర్థమైందా? బాధపడమాకు, ఓకేనా? హాయ్ మా మీనాక్షి, లైక్ థ్యాంక్ యూ నాన్న. నాకు ఇంకా కోపం వచ్చేస్తుంది అట్లా అంటే. లైఫ్లో ఎప్పుడు ఎవరికి ఎలా అయ్యేది తెలియదు. పెన్సిల్తో రాసారా, పెన్తో రాసారా? పెన్తో పెన్సిల్తో ఏమీ రాలేదండి. ఆ దేవుడు మన తలరాత ఎలా రాసింటే అలా జరిగిద్ది అని చెప్తున్నాను. ఒకవేళ మీరు హిందువులే అయితే మీకు, మేబీ మీరు హిందువులు కాకపోతే మాత్రం మీకు ఆ విషయం అర్థం కాదనమాట. నేను చెప్పడానికి కూడా, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కూడా మీకు. హిందువులు అయితే మాత్రం ఆల్మోస్ట్ అంతా తెలుస్తుంది హిందువులకి, ఓకేనా? తప్పుగా అర్థం చేసుకోకండి. ఒక హిందువుగా పుడితే, ఒక హిందువుగా ఉంటే, ఒక హిందూ ధర్మం గురించి అంటే మీకు ఆల్మోస్ట్ అన్ని విషయాలు తెలిసే ఉంటాయి. నేను చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు అక్కడ. నేనైతే తమ్ముడు బాధపడుతుండే బ్రహ్మ అనేసి చెప్తున్నాను, ఓకేనా? మీరైతే నేను తలరాత ఎలా రాసి ఉంటుంది దేవుడు అలా జరుగుతుంది అని అన్నాను కదా, తలరాత అనేసి అన్నాను కదా. అయితే పెన్సిల్తోనో పెన్తోనో అనేసి క్వశ్చన్ వేస్తున్నారనమాట అక్కడ. నాని ఇక్కడ ఆశ అక్క ఉంది, వాళ్ళ అమ్మకు కూడా క్యాన్సర్ అనమాట. వాళ్ళది కారం మిల్లు ఉందన్నమాట వాళ్ళకి. ఇక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ అంట తనకి. వాళ్ళు మొన్ననే వెళ్ళొచ్చారంట హాస్పిటల్కి, లాస్ట్ స్టేజ్ ఉందంట తనకి. ఆ ఆంటీకి అయితే నాకు ఇందాక కాల్ చేస్తే వాళ్ళ అమ్మాయి చెప్పింది, వాళ్ళ అమ్మాయి నాకు షాప్లో డబ్బులు ఇవ్వాలని కాల్ చేశా. ఏం డబ్బులు పంపించలేదు ఆశ అని ఫోన్ చేస్తే బాధపడుతుంది. అక్క అమ్మకి బాగాలేదు అనే చెప్తుంది. హాయ్ అక్క, హాయ్ సోమేష్, హాయ్ మా, హాయ్. బాగున్నాను, నువ్వు బాగున్నావా? బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గుతుందిరా. హాయ్ మామదా. బ్రహ్మ ఉన్నావా, వెళ్ళిపోయావా? కానీ లాస్ట్ స్టేజ్ అంట ఆంటీకి బ్రెస్ట్ క్యాన్సరే, చాలా వీక్ అయిపోయారు. వీళ్ళేంటో మరి స్కానింగ్స్ చేపిలేరేమో, ఎంఆర్ఐ స్కానింగ్ చేపినట్టున్నారు ఇన్ని రోజులు. మొన్నే చేయించారంట. పైన మెసేజ్ చూడు అక్క. ఇప్పుడు మొబైల్ టచ్ చేసావా అక్క? ఏదో వేరేలా వచ్చింది. మొబైల్ ఏం టచ్ చేయలేదు నన్ను. ఏమొచ్చింది? మొబైల్ ఏం టచ్ చేయలేదు నేను, నా ఫేస్ దగ్గరగా పెట్టేసుకున్నానమ్మా. ఏ సౌండ్ ఆపు వేద.